జిల్లా కొల్చారం మండలంలోని కొల్చారం అప్పాజల్లి, రంగంపేట, తుక్కాపూర్, పైతర, కోనాపూర్, ఎనగండ్ల గ్రామాల్లో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, రాష్ట్ర నాయకులు సోమన్నగారి రవీందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయుడు గౌడ్, మండల అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో సుడిగాలి పర్యటన చేసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. యువ నాయకులు రంగంపేట పిఎస్ఎస్ డైరెక్టర్ ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎనగండ్ల గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు డీలర్ బాలరాజ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవెల్లా కృషి చేస్తోందని, ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. పేదల కళ్ళల్లో సంతోషాన్ని చూడటమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎల్లుగారి శ్రీనివాస్ రెడ్డి, సుధీర్ రెడ్డి, శివప్ప గారి శ్రీశైలం, మారిలి ఆనీర్, చంద్రశేఖర్ రెడ్డి, బండి మైలేశం, కొండ కృష్ణ, వెంకటగౌడ్, కృష్ణయ్య, దేవదాస్, పాండురంగారెడ్డి, ఆగం గౌడ్ పాల్గొన్నారు. చేకూర్చేటువంటి పథకాలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మనది. కాబట్టి దయచేసి ఇక్కడున్న మిత్రులందరికీ చెప్తున్నాను, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసిన లబ్ధిని గుర్తు చేసుకోండి. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిన అభివృద్ధిని చూసుకోండి. ఆ రోజు ఫీజు రీయింబర్స్మెంట్, ఆ రోజు ఉచిత కరెంటు, ఆ రోజు ఆరోగ్యశ్రీ, ఈ విధంగా ఆ రోజు కూడా రుణాల మాఫీ, ఆ రోజు కూడా ఇందిరమ్మ ఇండ్లు, మళ్ళీ ఈ రోజు కూడా ఈ పథకాలన్నీ వచ్చినాయి. పేదవాళ్ళ ఇంటికి దాదాపు 5-6 పథకాలు మరి లబ్ధి చేకూర్చే పథకాలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. మరి కాబట్టి ప్రజలారా ఆలోచన చేయండి. ఏ ప్రభుత్వంలో పేదలకు వనగూరుతుంది, ఏ ప్రభుత్వంలో కేవలం ఎలక్షన్ల టైంలో డబ్బులు పెట్టుకొని ఓట్లు కొనుక్కుంటున్నారు, ఎవరు చిత్తశుద్ధితో ఉన్నారు, ఎవరు నిజాయితీగా పనిచేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా మీరు మనం చేస్తున్నటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ఏ విధంగా పేదవాళ్ళకి ఇది లాభం జరుగుతుంది, ఏ విధంగా పేదవాడు బలోపేతమవుతుంది ఈ ప్రభుత్వంలో, ఏ విధంగా పేదవాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అణచివేత గురైండు, వివక్షకు గురైండు అనేది ఒక్కసారి మీరు ప్రజలకు విడమర్చి చెప్పాల్సిన అవసరం ఉంది. మన రేవంత్ అన్న మొన్ననే చెప్పింది స్పీచ్ లా, ప్రతి దగ్గర చర్చ పెట్టండి, నిజాయితీగా